రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మహిళా ట్రైనీ ఐపీఎస్ ని వేధించిన కేసులో విచారణ ఎదుర్కొన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విచారణలో షాకింగ్ సమాధానాలు అయితే చెప్పారని చెప్పేసి మనకు వార్తలు అందుతున్నాయి. అంటే చాలా మంది ప్రపోజ్ చేశారు, నేను ఓకే చెప్పా, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా ఆయన ఇలా సమాధానాలు చాలా వాటికైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన విచారణకు సంబంధించి ఇటువంటి సమాధానాలు రావడంతో అవి బయట సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. అసలు ఎలా సాగింది ఈ విచారణ, ఏం సమాధానాలు దీనికి సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది, మరి దీనిపైన అటు సోషల్ మీడియాలో నెటిజన్స్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, మరి కేసు అప్డేట్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి కంప్లీట్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు గురించి చూద్దాం. మనకు తెలిసిందే ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి ఏం జరిగిందో ఇన్ని రోజుల పాటు అని చెప్పేసి, అంటే మహిళా ఐపీఎస్ ని ఆయన వేధించాడని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కోవడం, ఆ తర్వాత ఆమె అత్తాపూర్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం, సో ఈయన మీద కేసు నమోదు అవ్వడం, అకాడమీ నుంచి సస్పెండ్ అవ్వడం, ఇదంతా కూడా మనం చూసాం. చివరిగా అతను అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు చెంచల్గూడ జైల్లో అయితే ఉన్నాడు. అయితే ఇతనికి సంబంధించి అరెస్ట్ ముందర పరారులో ఉన్నాడన్న వార్తలు కూడా రావడం, అంతకుముందు అతను ఒక డ్రామా ఆడడం, ఇటువంటివన్నీ కూడా ఇతని కేసులో మొదటి నుంచి కూడా జరుగుతూ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇతనికి సంబంధించి జైల్లో ఉన్నాడు కాబట్టి విచారణ అయితే చేశారు. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇతన్ని ఒకసారి పోలీసులు విచారణ చేసే ప్రయత్నం చేయగా, సో ఆ విచారణలో ఈయన కొన్ని షాకింగ్ నిజాలైతే చెప్పారు. అంటే ఏం చెప్పారో ఒకసారి చూసుకుంటూ వస్తే, ఇతను సివిల్స్ సాధించిన తర్వాత అతని లైఫ్ స్టోరీ మొత్తం కూడా మారిపోవడం జరిగింది. సో అలా లైఫ్ స్టోరీ అది ఎలా ఉండిందో, అంటే సివిల్స్ ఇతను ఎప్పుడైతే సాధించేస్తాడో కంప్లీట్ గా చాలా మందికి అతను ఒక హీరో లాగా, అంటే ఇన్స్పిరేషనల్ జర్నీ అని మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం. దాదాపు 4 times సివిల్స్ ఫెయిల్ అయ్యాక 5th టైం అతను సక్సెస్ సాధించడం జరిగింది. అంతకుముందు సివిల్స్ ఎందుకు ప్రిపేర్ అయ్యాడా అనే దానికి చూసుకుంటూ వస్తే, కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా ఒక సిఐ అతన్ని వెటకారంగా అవమానించడంతో, సో అతను సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి అలా ఒక పట్టుదలతో సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి సివిల్స్ అయితే సాధించేశాడు. ఈ ఇన్స్పిరేషనల్ జర్నీ విపరీతంగా వైరల్ కావడంతో చాలా ఫేమ్ వచ్చింది ఇతనికి. అటు సోషల్ మీడియాలో కావచ్చు, పబ్లిక్ కావచ్చు, చాలా ఫేమ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయనకు సంబంధించి ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో అలా అతని లైఫ్ స్టైల్ మొత్తం కూడా మారిపోవడం జరిగింది. అయితే ఈ లైఫ్ స్టోరీ చూసి చాలా మంది అతనికి ఫ్యాన్స్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా మంది అతనికి మెసేజ్ చేసేవారంట. సో ఇది ఆయన విచారణలో చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ లైఫ్ స్టోరీ మొత్తం చూసి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో చాలా మంది మెసేజ్ చేయడం మొదలు పెట్టేశారు. కొంతమంది అమ్మాయిలు నాకు ప్రపోజ్ కూడా చేశారు. సో వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను, దాంట్లో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా చెప్పారు. అలాగే ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, వేల మంది ఫ్యాన్స్ అయ్యారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ బాగానే ఉంది. సో అలా ఆ సక్సెస్ తర్వాత ఇటువంటి ఒక ఫాలోయింగ్ సంపాదించుకోవడం జరిగింది. సో అందులో అమ్మాయిలు అతనికి మెసేజ్ చేయడం మొదలు పెట్టారని, అందులో చాలా మంది కొంతమంది ప్రపోజ్ చేశారని, వాళ్ళ ప్రపోజల్స్ అతను యాక్సెప్ట్ చేస్తాడని చెప్పేసి అతను విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అలా ఇలా ఒప్పుకోవడంతో ఇప్పుడు చాలా విషయాలు అతని విచారణలో బయటకి కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం. అంటే అతనికి చాలా మంది అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయని, చాలా మంది తో అతను చాట్ చేస్తాడని చెప్పేసి ఒక న్యూస్ కొన్ని రోజుల నుంచి కూడా సర్క్యులేట్ అయిపోయింది. ఇప్పుడు విచారణలో అతనే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అంతే ఈ ట్రైనీ ఐపీఎస్ తోనే కాకుండా మరో మహిళతో అతనికి సంబంధం ఉందని కూడా గత కొంతకాలంగా ఒక వార్త వైరల్ అవ్వడం చూస్తాం. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి 24లో మ్యారేజ్ అయింది, 2023లో ఆమె భర్త నుంచి దూరంగా ఉంటుంది. సో ఆ టైంలో ఇతను పరిచయం అవ్వడం, ఇక్కడ అశోక్ నగర్ లో ఒక ప్రైవేట్ దాంట్లో ఇతను ఆమెని తీసుకొచ్చేసి ఐఏఎస్ కోచింగ్ ఇప్పించడం ఇటువంటివి జరిగాయి. అప్పుడు లివ్ ఇన్ లో ఉందామని చెప్పేసి ట్రై చేశాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. అంటే ఇంకా డివర్స్ కాలేదు అఫీషియల్ గా, సో ఇప్పుడు వద్దులే అని చెప్పేసి నిరాకరించడం అయితే జరిగింది. సో ఆ న్యూస్ కూడా బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆమెను కలవడంతో ఇతని పైశాచికత్వం ఏంటి, ఇతను ఎలా టార్చర్ చేస్తాడు, ఇవన్నీ కూడా విషయాలు ఆమెకు చెప్పడంతో ఆమెకు ఇతన్ని దూరం పెట్టేసింది. సో అలా ఇతనికి సంబంధించి ఇటువంటి స్టోరీస్ అన్ని కూడా బయటకు రావడం అయితే జరిగింది. అప్పుడు పోలీసులు ఇతనికి ల్యాప్టాప్ అలాగే ఒక ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కూడా చాలా విషయాలు ఉన్నాయని, చాలా ఫోటోలు అవి ఇవి ఉన్నాయని చెప్పేసి, బయటపడ్డాయని చెప్పేసి కూడా మనకు ఒక న్యూస్ రావడం మనం చూసాం. అయితే ఇలా ఉదయ్ కృష్ణారెడ్డి గురించి, అంటే మొన్నటి వరకు కూడా ఇన్స్పిరేషనల్ జర్నీగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి జర్నీ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది అతను అసలు ఇలా చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో అలా ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఇటువంటి షాకింగ్ విషయాలు అయితే చెప్పడం జరిగింది. అంటే ప్రపోజ్ చాలా మంది చేశారు,
యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా మారిపోయిందంటే చాలా మంది నెటిజన్స్ అంటే ఒకళ్ళు ప్రపోజ్ చేసి నువ్వు యాక్సెప్ట్ చేసి సిన్సియర్‌గా లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఓకే గానీ, ఇలా ప్రపోజ్ చేసిన వాళ్ళందరిని యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే అది నీ తప్పే గదా! అని చెప్పేసే మాట్లాడుతున్నారు. సో అంతమంది ప్రపోజ్ చేస్తే నువ్వు అంటే అంత ఫాలోయింగ్ సంపాదించుకుంది నువ్వు వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఒప్పుకోవడానికా అనేది కూడా మాట్లాడుతున్నారు. సో అలా అయిపోయింది ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి పరిస్థితి. సో ఇక అతను ఇంకా చెంచల్గూడ జైల్లోనే ఉన్నాడు. సో అతనికి సంబంధించి విచారణ అయితే జరుగుతూనే ఉంది. ఇంకా అప్డేటెడ్స్ ఏంటి అంటే ఉదయ్ ఇంటి నుంచి ల్యాప్‌టాప్, ఒక ఫోన్‌ని కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి దగ్గర ఇంకొక ఐఫోన్ ఉన్నట్టుగా కూడా పోలీసులైతే గుర్తించారు. ఈ ఐఫోన్‌లోనే ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు గావచ్చు, వీడియోలు గావచ్చు అలా ఉండొచ్చని చెప్పేసి పోలీసులైతే అనుమానిస్తున్నారు. సో ఈమెయే గాకుండా ఇంకా మరికొంతమంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా ఈ ఫోన్‌లో ఉండొచ్చని చెప్పేసి వాళ్ళు కూడా అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడికి పోయిందని చెప్పేసి వెతుకుతున్నారు. సో ఇతను కావాలనే ఎక్కడైనా దాచిపెట్టాడా అని చెప్పేసి కూడా పోలీసులైతే అతని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఆ ఫోన్‌కు సంబంధించి అంటే అది దొరికితే ఇంకా కీలక ఆధారాలు బయటపడతాయి. అంటే ఇతని దగ్గర ఎటువంటి వీడియోలున్నాయి, ఏం వీడియోలున్నాయి, ఎంతమందితో ఇతనికి సంబంధాలున్నాయి, ఇవన్నీ కూడా బయటపడే అవకాశాలైతే ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆ పోలీసులు ఇప్పుడు ఆ ఫోన్ కోసం అయితే దాన్ని స్వాధీనం చేసుకోవడానికైతే ప్రయత్నాలైతే చేస్తున్నారు. సో వాంటెడ్‌గానే ఇది ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడో దాచాడని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఫోన్ ఒకటి దొరికితే ఇంకా కీలక ఆధారంగా అయితే మారే అవకాశం అయితే ఉంది. సో అది మరి ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి ఇది విచారణలో అయితే ఇటువంటి షాకింగ్ నిజాలైతే చెప్పారు. సో దీనిపైన చాలా సెటైర్‌లు సోషల్ మీడియాలో అతనికి అగెయిన్స్ట్‌గా అయితే వస్తున్నాయి. మరి చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఉదయ్ కృష్ణారెడ్డి కేసు, ఏం జరుగుతుందనేది మనకు తొందరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.